జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఆ కారణంగా ఓ కుటుంబానికి కులం నుంచి బహిష్కరించారు. ఇటిక్యాల గ్రామానికి చెందిన మరిపెల్లి శ్రీను బాధిత కుటుంబానికి భూతగాదాలు ఉన్నాయి. 20 గుంటల భూమిని శ్రీను ఆక్రమించి సాగు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీను 100 మందితో బాధిత కుటుంబంపై దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే అర్ధబలం అంగబలం ఉన్న శ్రీనుకే బాధిత కుల సంఘం పెద్దలు మద్దతిచ్చారు. అంతేకాదు కుల సంఘం బాధిత కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించింది. వారితో ఎవరూ మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరగకపోతే ఈ కలెక్టరేట్లోనే ఆత్మహత్య శరణ్యమని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటిక్యాలో మేడిపల్లిలో టీఏగా వర్క్ చేస్తాడు. ఆయనే చెట్లగుంటకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి బతకొస్తే మా తాత ఒక గుంట భూమిలో పెట్టుకోమనిస్తే ఇప్పుడు ప్రతి భూమిలో వాళ్ళకు మా వారసత్వం వస్తున్న భూమిలో ప్రతి భూమిలో వాళ్ళకి సగం సగం కావాలని చెప్పి కులం దగ్గరికి పిలిపించి గొడవలు చేసి కులం అంతా వన్ సైడ్ చేసి మా కులం పని చేపించి ఆ భూములన్నీ వాళ్ళు పట్టుకున్నారు, కబ్జా చేసిండు మానపల్లి శ్రీనివాస అతను. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి మేము స్టేషన్లకు ప్రతి కడ తిరుగుతున్నాం. వాళ్ళ 14 మంది మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డబ్బులు పెట్టించి ఆ కేసును ఫాల్స్ కేసును గుర్తించారు. ఎఫ్ఐఆర్ ప్రతి ఆఫీస్కి తిరిగినాం. ఏ ఆఫీస్కి తిరిగినా మనకి ఇప్పటికి న్యాయం జరగాలి. ఇప్పటికీ వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి 10,000 దండవ తీపిస్తుంది, దండవ తీపిస్తుంది. సర్వే నెంబర్లు కొట్టేస్తుంది. మేము మెడికల్ పట్టకై పెట్టినా కానీ అది కాకుండా చేస్తుంది. అదే డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటాం. మెడికల్ ఎంఆర్ వర్క్ దానికి యూజ్ చేసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పని కాకుండా చేస్తుంది. దానివల్ల ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కులం లేక మేము ఇబ్బంది పడుకుంటాం. మానసికంగా బాగుపడుతుంది. ఇంతకుముందు ఇంటికి వేసుకున్న 100 మందిని ఇంటికి వేసుకుని వచ్చింది కొడతాం, ఇల్లు కూడా కొడతా అని చెప్పి ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చినాయి. వాళ్ళు తీర్మానం చేసినాయి. వాళ్ళ తీర్మానం పేపర్లో కూడా రాసింది. వాళ్ళకు భూములు లేకపోతే మీకు కులం ఉండదు, మీ భూములన్నీ మేము జప్తు చేసుకుంటామని చెప్పి ఇవన్నీ చేసి 3 సంవత్సరాల నుంచి